ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామం బట్టి ఇక రాత్రికాల సమయంలో నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ప్రభా సిస్టర్స్ మీటింగ్ కొరకై ప్రభా చేరి ఉండగా నీ సన్నిధానంలో నేను గడపగలుగు సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి, మహిమకరంగా చేయండి. దయగల మా తండ్రి, నైనా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, వాత్సల్యత గల దేవ. అనుదినం ప్రభా నైనా మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నైనా ప్రతి విధమైన శోధన, అపాయ, కీడు అన్నిట్ల నుండి నైనా తప్పించి కాపాడి భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, నైనా మా ఎడల అనుదినం నూతనంగా నీ యొక్క వాత్సల్యతను పుట్టిస్తున్నందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాత్రికాల సమయంలో కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. పాటలు పాడు సమయాన్ని నైనా మీరు మహిమకరంగా చేయండి ప్రభా. మా యొక్క గొంతుకులను మీరు తాకండి నైనా, చక్కటి స్వరాలతో అవును ప్రభా నిన్ను స్తుతించినట్లు సహాయపడుతురండి. గొప్ప దేవ, కరెంటును కూడా స్వాధీనంలో ఉంచుకోండి, మంచి వాతావరణం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రావాల్సిన నీ ప్రిబిడలందరినీ నైనా మీరు త్వరపెట్టి నీ ఇంటికి నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభా. దయగల దేవా, నైనా మీరు కనికరించండి. అవును ప్రభా, నన్ను కూడా నైనా మీ యొక్క రక్తం చేత శుద్ధీకరించండి. నా యొక్క విధేయతలు, బలహీనతలన్నీ కూడా నైనా మీరు కడిగి పవిత్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. బలహీనరాలను తండ్రి నీ రక్తం చేత శుద్ధీకరించండి ప్రభా. ఎన్నికలైన నన్ను మీరు ఏర్పరచుకొని నీ ఇంట్లో పని చేయటకు నాకు ఇచ్చిన ఘనతను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి మీరు కనికరించండి ప్రభా. నా నోటికి మీరు బూరగా ఉంటున్నామని ప్రార్థిస్తున్న తండ్రి, నీకు ఆత్మతో నింపుతూ రండి. నా సొంత తలంపులు, మాటలు కాకుండా తండ్రి అవును ప్రభా, నేను ఆత్మీయమైన ఆహారం నైనా మాకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నానయ్యా. మీరు కనికరించండి. దయగల దేవా, నేను యొక్క మందిరావరణం చుట్టూ నీ కాపుదలు ఉంచుతురమ్మని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభావ. మీరు సహాయపడుతురండి. గొప్ప దేవా, మీరు కృప చూపించమని ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేస్తారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 88. పాట సంఖ్య 88. పాత పాటల పుస్తకంలో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట పాడుకుందాం. కొత్త పాటల పుస్తకంలో 86, పాత పాటల పుస్తకంలో 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది.
సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది జయముందెదము ఈ నామమున జయముందెదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిదే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. శోధన గాథల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట సంఖ్య 666. కొత్త పాటల పుస్తకంలో 666, పాత పాటల పుస్తకంలో 651. క్రైస్తవ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. (666) క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో
యేసుక్రీస్తు నామం అందరికి వందనములు. బైబిల్ దాపు, నా బైబిల్ దాపు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 212, కొత్త నిబంధన 12క. నాలుగో అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అలా చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మా గనుడ, నీ ఘనమైన నామం బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా సిస్టర్స్ మీటింగ్ కొరకై చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది రాలేకపోయినారు, వారు కూడా మరొక సమయాన్ని అనుగ్రహించండి. వాతావరణాన్ని కూడా తేటపరచండి. దయగల దేవా, నిలబడద ఆశ్రయాలను కూడా మీరు బలపరుస్తురండి. నీ రక్తం చేత శుద్ధీకరించండి. దయగల తండ్రి, నా యొక్క ప్రతిబలహీనత అంతటిని కూడా మీరు కడిగి పవిత్రపరచండి. దయగల దేవా, నా యొక్క సొంత తలంపులు మాటలు కాకుండా తండ్రి, ఓన్ ప్రభు మీ పరలోకపు నుండి ఆత్మీయమైన ఆహారం మాకు అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా, మీరు కనిపించి ప్రాణాంతకర శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీరు బంధిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రభా, మీరు దయ చూపించండి. కొద్ది సమయాన్ని మీరు దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో గత 3-4 వారాల నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. ఏం అంశం అంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడక అపవాదిని ఎదిరించలేక శోధనలకు గురైన వారి గురించి మనము ఇంతకుముందు 2 వారాల నుంచి మనము ధ్యానించుకుంటూ వచ్చినాము. తిరిగి ఇది నాన్న కూడా శోధనను జయించలేక అపవాదికి చోటు ఇచ్చింది. అపవాదిని ఎదిరించలేకపోయినా ఆమె గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. తిరిగి రండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మొదటి నుంచి మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు 3 ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞానించెను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు.
తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసంను క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోసేతో చెప్పగా మోసే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోసేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినట్లా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవునికి లోబడక అపవాదికి చోటిచ్చిన స్త్రీగా మనము చూసుకుంటున్నాం. ఎవరంటే మిరియాం గురించి మనము ఇది నాన్న కొన్ని అంశాలు మనం చూసుకుందాం. మొదటగా మోసే మీద సనుగుతూ ఉన్నారు మిరియాము అహరోనులు. మిరియాము అహరోనులు వాళ్ళిద్దరూ మోసేకు అన్న చెల్లెలి అక్క ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా మోసే మీద సనుగుతూ ఉన్నారు, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 1వ వచనంలో మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునిందని వాళ్ళు మిరియాము అహరోనులు మోసే మీద విరోధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 2వ వచనంలో, వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చూడండి, మోసే చేతనైనా దేవుడు, మోసేతనైనా మాట్లాడేది, మాతో మాట్లాడడా దేవుడు అని వీళ్ళు సనుగుతూ ఉండారు, విరోధంగా మాట్లాడుతూ ఉండారు మోసే మీద. మోసేను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి తన ప్రజలను ఐగుప్తులో నుండి నడిపించుటకు ఆయనను దేవుడు ఒక సాధనంగా వాడుకుంటూ వచ్చినాడు. అవన్నీ కూడా వీళ్ళు చూస్తూ వచ్చినారు. మిరియాము అహరోన్లు మోసే చేత దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు ఐగుప్తులో చేసినటువన్నీ కూడా వాళ్ళు చూసినారు. చూసి కూడా వాళ్ళు ఏమని ఆయన మీద, మోసే మీద విరోధంగా మాట్లాడుతున్నారు. మోసేతో నేను దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడడాన్ని వాళ్ళకు ఒక ఇదిగా మాట్లాడుతున్నారు మోషేను. ఇక్కడ దేవుడు మోషే ఇక్కడ తన యొక్క మామ మందను కాసుకుంటున్నప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక పొద కాలిపోతుంది కానీ అది ఒక పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. ఆ యొక్క వింతను చూడడానికని మోసే అట్లా ఆ కొండ, హోరేబు కొండ దగ్గరికి పోయినప్పుడు దేవుడు మోసేను పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ఇక్కడ 4వ వచనంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే 7వ వచనంలో, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో వారు తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడంటే 11వ వచనంలో, అందుకు మోసే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలులో ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుని తనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యందును, నేను నిన్ను పంపితివి అన్నటకు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు పోయి నా ప్రజలను తోడుకొని రా. వాళ్ళ యొక్క బాధను, వాళ్ళు పెడుతుండే కష్టం, ఇవన్నీ కూడా వాళ్ళు పెడుతుండే మొర నేను విన్నాను, వాళ్ళ యొక్క హింసను నేను చూసినాను, వాళ్ళ బాధను చూసినానని దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత పరిశుద్ధుడైన మోసేతో దేవుడు మాట్లాడి మోసేను ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇవన్నీ కూడా ఆ యొక్క ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా వాళ్ళు చూసినారు. మిరియాము అహరోన్లు చూసి కూడా మోసే చేతనైనా మాట్లాడేది దేవుడు మాతో మాట్లాడాలా అని, మా చేత పలికింపడా అని ఒక విరోధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మోసే గురించి, సొంతము అన్న అక్కనే మోసే మీద సనుగుతూ ఉండారు, విరోధంగా మాట్లాడుతూ ఉండారు. ఇంత చూసి కూడా వాళ్ళు, దేవుని కార్యాలు చూసి కూడా వాళ్ళు మోసే మీద సనుగుతూ ఉండారు. తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ మాట విని యెహోవా ఆ మాట వినెను. చూడండి, దేవుడు ఆ మాట విన్నాడు. ఏ మాట విన్నాడంటే, దేవుడు మోసే చేత మాత్రమేనా యెహోవా పలికించేది, మా చేత పలికింపడనే మాట దేవుడు విన్నాడు. చూడండి, ఎంతో విరోధంగా మాట్లాడుతూ ఉండారు. తిరిగి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మత్తయి సువార్త
12వ అధ్యాయము 32వ వచనంలో మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి యుగమందైన రాబో యుగమందైన పాపక్షమాపణ లేదు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నది దేవుని వాక్యము, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదని చెప్తుంది దేవుని వాక్యం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే మీద, ఆయన ఎంతో పరిశుద్ధుడు, ఆయన మీద వీళ్ళు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోసే చేత మాత్రమే పలికించిన ఆయన మా చేత పలికింపలా అని ఒక విరోధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎంతో విరోధంగా మాట్లాడి మోసనేనా నడిపించేది, మేము కూడా నడిపించాం కదా, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు కదా, మేము కూడా పరిశుద్ధంగా ఉన్నాం కదా అని ఎన్నో మోసే మీద విరోధమైన మాటలు సొంతం అన్న అక్కనే మోషేకు విరోధంగా లేచినారు. ఈ విధంగా విరోధంగా మనుష్య కుమారునికి ఇక్కడ మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి యుగమందైనా రాబో యుగమందైనా కూడా పాపక్షమాపణ లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనకు విరోధంగా ఉండి దేవునికి విరోధంగా ఉండి మనం ఏం కూడా చేయలేము. దేవునికి వేరుగా ఉండి మీరేం చేయలేరనింది యోహాను సువార్తలో. యోహాను 15:5లో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, దేవునికి వేరుగా ఉండి దేవుని మీద అలిగి మందిరం మీద అలిగి సేవకుల మీద అలిగి వేరుగా ఉండి ఏం చేయలేరు, నాకు విరోధంగా ఉండి ఏం చేయలేరని దేవుని వాక్యం ఇక్కడ ఏమందంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరనింది. కాబట్టి విరోధంగా దేవుని మీద ఉండకూడదు. ఇక్కడ మోసే వాళ్ళ అక్క అన్న ఇద్దరు కూడా విరోధంగా మోషే మీద వాళ్ళు లేచినారు. వాళ్ళు మా చేత కూడా పలికించాడు దేవుడు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నీతి గలవారం భక్తి గలవారం అని ఎన్నో మాట్లాడింటారు. ఆ మాటలన్నీ కూడా ఇక్కడ చెప్పలేదు కానీ విరోధంగా లేచినారు. కాబట్టి విరోధమైన మాటలు మోషేనైనా దేవుడు ఏర్పరచుకునేది మమ్మల్ని ఏర్పరచుకోలేదా, మేము చేయలేమా, మేము నడిపించలేమా ఇశ్రాయేలు ప్రజలని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు విరోధంగా మాట్లాడుతూ ఉండరు. ఈ మాటలు దేవుడు విన్నాడు. చూడండి, వాళ్ళు మాట్లాడే మాట దేవుడు విన్నాడు. విని ఏమని చెప్తున్నాడు 3వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, మోసే ఎట్లాంటి వాడని, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే యొక్క లక్షణాలన్నీ కూడా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత తిరిగి 7వ వచనంలో కూడా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యమో ఇస్తున్నాడు. దేవుని ఇల్లంతట్లో కూడా ఆయన నమ్మకమైన వాడని చెప్తున్నాడు, మిక్కిలి సాత్వికుడని చెప్తున్నాడు మోషే గురించి. నిజంగా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే 3లో హెబ్రీ పత్రిక 3 2వ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు. చూడండి, దేవుని ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ కింద కూడా మనం చూసుకున్నట్లయితే మోషే పరిచారకుడు 5వ వచనంలో పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. తర్వాత 6వ వచనం చివరిలో మనమే ఆయన ఇల్లు. చూడండి, ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు మోసే దేవుని ఇల్లంతట్లో కూడా. దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు, మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, తర్వాత భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇట్లాంటి సాక్ష్యము దేవుడు మోసే గురించి చెప్తున్నాడు. ఇంత మంచి సాక్ష్యం కలిగిన మోసే మీద వాళ్ళ అక్క అల్లన్న మిరియాము ఆయన మీద విరోధంగా మాట్లాడుతూ ఉంది. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికులు ఎవరు మనం చూసుకున్నట్లయితే సాత్వికులు ఇక్కడ సాత్వికులకు ఏముందంటే ఇక్కడ మత్తయి సువార్తలో ఉంది కదా 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. చూడండి, సాత్వికులు ఏం స్వతంత్రించుకుంటారంటే భూలోకంను స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులని వ్రాయబడింది. ఇక్కడ మోషే గురించి దేవుడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి
సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన మోసే మీద వాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా వాళ్ళు మిరియాము విరోధంగా మాట్లాడుతూ ఉంది. మేము కూడా మాతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా అని. చూడండి, ఎన్నోసార్లు మనం కూడా దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా లేని వారంగా, ఇలాంటి సాక్ష్యం మనము లేని వారంగా ఉంటాం. మిక్కిలి సాత్వికుడని, మిక్కిలి సాత్వికురాలు, చాలా దీనపరాలు, చాలా మంచిది, నమ్మకమైనదని ఇట్లాంటి సాక్ష్యం మనము కలిగి ఉండాలి ఈ లోకంలో. 1 కొరింథీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయంను పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి, మనమే ఆయన ఆలయమై ఉన్నామంట. కాబట్టి మనము ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఆయన ఇల్లంతట్లో కూడా నమ్మకంగా, మోషే ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో ఆ విధంగా నమ్మకంగా ఉండాలి. ఇంకా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఇక్కడ సంఖ్యాకాండంలో ఇలాంటి సాక్ష్యం పొందిన మోషే మీద వాళ్ళు విరోధంగా మాట్లాడినారు. విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు అవన్నీ కూడా విని, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం ద్వారం వద్దకు రండి అని చెప్తాడు. ఎవరెవరిని? మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞాపించినాడు. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడినాడు. అప్పుడు అహరోను మిరియాము వచ్చినారు. వాళ్ళిద్దరు రాగానే నా మాటలు వినుడి. చూడండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? నా మాటలు వినుడి అని చెప్తున్నాడు అహరోనుతోనూ మిరియాంతోనూ. కాబట్టి మోషే గురించి చెప్తున్నాడు. నా సేవకుడైన మోషే ఏమో అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా ముఖాముఖిగా దర్శనమిచ్చి అతనితో మాట్లాడుతాను. అతడు యెహోవా స్వరూపంను నిదానించి చూచును. చూడండి, ఎంత గొప్ప దైవజనుడు వెనకాల ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు మోషేతో. తర్వాత ఆయన స్వరూపంను నిదానించి చూచును. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇచ్చి తర్వాత ఏం చెప్తున్నాడంటే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చూడండి, యెహోవా కోపము మిరియాం మీద రగులుకుంది. తర్వాత మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టుగలదాయను. చూడండి, ఎంతో బాగా పరిచర్య చేసుకుంటుంది. మిరియాము ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ మోషే దాటించినప్పుడు కర్రతో 2 పాయలుగా చేసిన తర్వాత 6 లక్షల కాల్బలం అంతా కూడా 6 నేలను నడుస్తారు. వాళ్ళందరూ నడిచి ఎర్ర సముద్రంను దాటిన తర్వాత మిరియాము స్వరం ఎత్తి చక్కగా తంబుర చేత పట్టుకొని స్త్రీలందరూ ఆమెను వెంబడిస్తారు. ఒక పాట పాడుతుంది ఆమె. ఆ పాట పాడిన ఆమె ఎంతో ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకుంటుండే ఆమె ఎంతో విరోధమైన భావము వాళ్ళలో కలిగింది. చూడండి, కాబట్టి అంత బాగుండే భక్తిగా ఉండే ఆమె ఏమైందంటే ఇక్కడ కుష్టు మిరియాము అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడను. చూడండి, ఒక కుష్టు రోగము సంపాదించుకుంది. ఒక తలంపు, సాతాను తెచ్చే ఆలోచన. బాగా పరిచర్య చేసేటప్పుడు సాతాను ఏదో ఒక తలంపు తీసుకొచ్చంటది, కలవరం పుట్టించంటది. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటినారు. వీళ్ళు ఇంకా ప్రయాణంలో ఉండారు, ఇంకా కానాను చేరలే. ఆ మార్గ మధ్యంలోనే ఇక ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక మిరియాముకు ఇక శోధన, సాతానుకు స్థలం ఇచ్చింది ఆమె. అపవాదికి చోటు ఇయ్యకుడని మనము ముందుగా ఇక లేఖన భాగంలో మనం అంశంగా ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఎంతో బాగుండే ఇక మిరియాము ఇక కుష్టు రోగము ఇక తెచ్చుకుంటా ఉంది ఆమె. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటుతారు. దాటినప్పుడు ఇక్కడ ఆమె 20వ వచనంలో ఏమనిందంటే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు. చూడండి, ఆమె ప్రవక్త అంటే ప్రవక్తియు నగు మిరియాము తంబురలను చేత పట్టుకొనేను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. చూడండి, ఆ యొక్క దేవుడు సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని దాటించినాడని తంబుర చేత పట్టుకొని ఆమె నాట్యంతోనూ వెళ్తూ ఉంటే స్త్రీలందరూ కూడా ఆమెను వెంబడించినారు. పాట పాడుతుంది. ఏమని పాడుతుంది? మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. 15వ అధ్యాయము 21వ వచనంలో నిర్గమాకాండంలో
యెహోవాను గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోషునని ఈమె పాట పాడుతూ ఉంది. చూడండి, యెహోవాకు గానం చేయండి, ఆయనను మిగులు అతిశయించండి, గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడదోసినాడు. చూడండి, గుర్రాలను ఫరో యొక్క రథములను అన్నిటిని కూడా సముద్రంలో మునిగిపోజేసినాడని ఎంతో చక్కగా పాట పాడుతూ ఉంది. ఈమె ఒక ప్రవక్తిగా ఉంది, కానీ ఈమెలో సాతాను ఒక తలంపు తీసుకొచ్చింది, ఒక చెడ్డ తలంపు తీసుకొచ్చింది. ఆ యొక్క అపవాదిని జయించలేకపోయింది. ఇంత గొప్ప కార్యాలు చూసింది, ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ కూడా చూసి ఆ యొక్క ఎర్ర సముద్రంని ఏ విధంగా దాటించినాడో దేవుడు కళ్ళార చూసింది. చూసి కూడా మోషే ఎలాంటి వాడో అన్నీ కూడా చూసింది. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయనను పిలుచుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను బయటికి నడిపించడానికి ఒక గొప్ప సాధనంగా మోషేను వాడుకున్నాడు. ఇవన్నీ కూడా మిర్యాము చూసింది. కానీ చూసి సాతానుకు ఆమె చోటిచ్చినదిగా ఉంటుంది. ఇంకా చూసి ఈ యొక్క అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా చూసి ఇక ఇశ్రాయేల్ ప్రజలు యొక్క ప్రయాణంలో ఇంకా ఉండారు. ఆ యొక్క ప్రయాణంలో ఉండగానే ఇక్కడ ఇక మోసే మీద సనుగుతూ ఉండారు. అన్న చెల్లెలే మిర్యాము అక్క ఇద్దరు సనుగుతూ ఉండారు. మోసే చేతనైనా దేవుడు మాట్లాడేది మా చేత కూడా మాట్లాడతాడు అని ఎంతగానో సనిగి ఈమె ఏం చేసింది, ఆ యొక్క కుష్ఠరోగం వచ్చింది ఆమెకి. ఇక్కడ చూసుకున్నట్లయితే 10వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, మిర్యాము హిమం వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. చూడండి, ఎంతో దేవుని మాటకి ఆమె భయపడలే, దేవుని మాటకు భయపడలే. ఇక్కడ నా మాటలు వినుడి అంటున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క మాటలు వినలేని స్థితిలో ఉంది. ఆయన మాటలు విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు దేవుడు మనకు అన్నీ కూడా సమస్తమును కూడా చక్కగా చేస్తాడు. కానీ ఇక్కడ ఆమె దేవుని మాట వినకుండా ఎంతగానో మోషే మీద ఆమె విరోధంగా మాట్లాడుతుంది. అందుకే ఇక్కడ యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమనిందంటే, మధ్య భాగంలో ఉంది, 3వ లైన్ 4వ లైన్లో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. చూడండి, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే విరిగిన హృదయం గలవారై ఉంటారో, ఆయన మాటలు విని వణుకుతుంటారో వారిని దేవుడు దృష్టించువాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈమె ఎంతగానో దేవుని యొక్క మాట వినకుండా యొక్క అపవాదికి చోటిచ్చిన స్త్రీగా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే సామెతలు 29:1 కూడా ఉంది. సామెతలు 29:1 దేవుని మాటకు లోబడని స్త్రీగా ఉంది. ఇక్కడ సామెతలు 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో 28:14 నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నిత్యము భయం కలిగి, చూడండి, ఎంత మాత్రం కూడా భయపడలే మిర్యాము. ఆ మాటలు మాట్లాడడానికి వాళ్ళ అహరోను మిర్యాములు ఇద్దరు కూడా మోషే మీద మాట్లాడడానికి భయపడలే. ఏ మాత్రం కూడా భయం లేకుండా ఆమె చెప్తా ఉంది. ఇంత ప్రజలను నడిపించినాడు, ఇంత దైవభక్తిగా ఉన్నాడనే భయం కూడా లేకుండా ఆమె ఎంతగానో విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిజంగా నిత్యం భయం కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు ధన్యకరంగా మనల్ని చేస్తాడు. అంతేకాకుండా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించున్నాను అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో. చూడండి, ఎంత మాత్రం కూడా దేవునికి లోబడకుండా విరోధంగా మాట్లాడి ఇక్కడ ఈమె కుష్ఠరోగం తెచ్చుకుంటుంది. అయితే దేవుడు కరుణ గలవాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే తిరిగి మనము 13వ వచనంలో, మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. చూడండి, మోసే దగ్గరికి పోయి, మేము పాపం చేసినాము, అయ్యో నా ప్రభువా మేము అవివేకులము, మేము పాపులమని అహరోను యొక్క మోసే దగ్గరికి పోయి చెప్తా ఉన్నాడు. చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు, ఆమె అట్లా ఉండకూడదు, కుష్ఠరోగం గలదిగా ఉండకూడదు ప్రభువా అని ఇక్కడ మొరపెట్టుకున్నప్పుడు మోసే తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మోసే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చూడండి, మళ్ళా దేవుడు ఆమెను బాగు చేస్తూ వచ్చినాడు. తర్వాత 15వ వచనంలో, కాబట్టి మిర్యాము 7 దినములు పాలెం వెలుపనే
గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరు. చూడండి, 7 దినాలు మిరియాము పాలెం వెలుపల ఉంది. అంతవరకు జనులు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణం కూడా ఆగిపోతూ వచ్చింది. మిరియాము చేసిన ఆ యొక్క అవివేక పని ద్వారా ఆ యొక్క ప్రయాణం కూడా, ఇశ్రాయేల్ ప్రజలు సాగుతున్న ఆ యొక్క ప్రయాణం కూడా ఆగిపోతూ వచ్చింది. తర్వాత తిరిగి దేవుడు ఆమెను బాగు చేస్తూ వచ్చినాడు. మోసే తిరిగి ప్రార్థన చేసినాడు, దయచేసి ఈమెను బాగు చేయమని. దేవుడు ఎంతైనా కూడా కనికరం గల దేవుడు, ఆయన ఎంతైనా వాత్సల్యత గల దేవుడు. కాబట్టి ఆయన యొక్క కనికరము ఎంతైనా గొప్పది. నిజంగా మోసే ఆమె కోసం ప్రార్థించినప్పుడు ఆమె కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి ఆమెను బాగు చేస్తూ వచ్చినాడు. నిజంగా ఆ యొక్క శాపంనకు ఆమె గురి అవుతూ వచ్చింది. ఆమె మాట్లాడిన ఆ మాటలను బట్టి ఆమె శాపంనకు గురి అయింది, కుష్ఠరోగం గలదిగా అయింది. అయితే దేవుడు కరుణగలవాడు. ప్రార్థించినప్పుడు మోసే తిరిగి ఆమెను బాగు చేసినాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళా ప్రయాణం చేస్తూ వచ్చినారు. నిజంగా దేవుడు మనల్ని కూడా రక్షించుకునేది శాపం పొందడానికి కాదు, ఏవో తెచ్చుకోవడానికి కాదు, కానీ ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అయితే కొన్నిసార్లు దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ అహరోను, మిరియాములు కూడా వాళ్ళు ఏం చేసినారు, మోసేను ఏ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు అదంతా చూసినారు. చూసి తర్వాత ఐగుప్తుల నుండి ఎట్లా ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినాడు అవన్నీ కూడా చూసి వాళ్ళు మళ్ళీ విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. సాతాను వారిలో జొరబడతా వచ్చింది. సాతాను జొరబడి దేవునికి లోబడకుండా, ఆయన మాట వినకుండా, ఆయన అద్భుత కార్యాలు చూసి కూడా ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు. నిర్లక్ష్యం చేసి ఎంతగానో దేవునికి లోబడకుండా విరోధంగా మాట్లాడినారు. మోసే చేతనైనా దేవుడు పలికించేది మా చేత పలికించడా అని. కాబట్టి ఎవరికి అప్పగించిన పరిచర్య వాళ్ళు నమ్మకంగా చేయాలా. మనకు కాని పరిచర్య మనము చేయడానికి పూనుకోకూడదు. ఇక్కడ మిరియాము కూడా అదే మోసే చేతనైనా దేవుడు మాట్లాడేది, ఆయన చేతనైనా పలికించేది మా చేత మాట్లాడడని ఎంతగానో విరోధంగా మాట్లాడుతూ వచ్చింది. దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో మనం కూడా నమ్మకంగా చేయాలి, వేరే దానికి పోకూడదు. ఏ పరిచర్య, ఏ తలాంతు భూమి మీద మనకి ఇచ్చినాడో ఆ తలాంతును మనం నమ్మకంగా ఆయన కొరకు వాడబడాలా. లేదు, మనకు కానిది మనము చేయకూడదు, మనకు సంబంధించినది మనము చేయకూడదు. అందుకే మోసే గురించి దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోసే మిక్కిలి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడదనని దేవుడు ఇక్కడ మోసే గురించి చెప్తున్నాడు. కాబట్టి అటు సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలా. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వారంగా ఉండాలా, భూమి మీద మిక్కిలి సాత్వికులుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కాబట్టి ఏ పరిచర్య అయితే దేవుడు మనకు అప్పగించినాడో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. దేవునింటిని ప్రేమించే విషయంలోనూ, దేవునింటి పరిచర్య విషయంలోనూ, అన్ని విషయాల్లో కూడా మనము దేవునింట్లో మనము నమ్మకంగా ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. నమ్మకంగా లేకుండా అపనమ్మకంగా ఉంటూ విరోధంగా మనం ఉన్నామనుకో అది శాపంనకు మనం గురవుతాం. ఇక్కడ మిరియాము కూడా ఎన్నో అద్భుత కార్యాలు చూసింది. మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు మన ఎడల ఎన్నో అద్భుత కార్యాలు చేసింటాడు, ఎన్నో మేళ్ళు చేసింటాడు. అవన్నీ కూడా మర్చిపోయి మనము మిరియాంలాగా విరోధంగా ఆయనకు మాట్లాడకూడదు. అందుకే దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఏమంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు అంటున్నాడు. కాబట్టి ఆయనకు విరోధంగా మనము ఉండకూడదు. ఆయనకు ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో మనము చేయకూడదు. మన జీవితంలో ఎక్కడైతే ఆయనకు ఇష్టం లేని కార్యములు, ఆయనకు విరోధమైన కార్యములు ఎక్కడైతే మనం కలిగి ఉన్నామో అప్పుడే మనకు మిరియాముకు కదా కుష్ఠం వచ్చినట్టు మన జీవితంలో మనకు కూడా ఎన్నో నష్టములు, శోధనలు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. ఆ శాపం మనము పొందుకోకూడదు. కాబట్టి దేవుడు అందుకోసం మనల్ని రక్షించుకోలేదు, ఆశీర్వాదం నాకు వారసులు అవటకు మిమ్మల్ని పిలుచుకున్నానంటున్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము పాత్రలం కావాలి. ఇక్కడ మిరియాము గురించి మనం చూసుకుంటూ వచ్చినాము. మొదటగా మన అంశము యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని
ఎదిరించలేకపోయింది. ఆ యొక్క శోధనను ఎదిరించలేకపోయింది. మిరియాము ఎదిరించలేక మోషేకు విరోధంగా మాట్లాడుతూ వచ్చింది. ఎంతో గొప్ప దైవజనుడైన ఆయనకు విరోధంగా మాట్లాడుతూ వచ్చి ఆ యొక్క శాపంను పొందుకుంది, ఆ యొక్క కుష్ఠరోగంను పొందుకుంది. అయితే దేవుడు కరుణావాత్సల్యత గలవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. తిరిగి మోషే ప్రార్థించినప్పుడు ఆ యొక్క ఆమె కుష్ఠరోగంను బాగు చేస్తూ వచ్చినారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమవుతూ వచ్చినారు. కాబట్టి అట్లా ఉండకూడదనే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా దేవుని మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.